హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ ఎలా ఉన్నారనేది నాతో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీలో ఎవరైనా ఇంకా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇదైతే నిన్న మండే రోజు మార్నింగ్ తీసినటువంటి వ్లాగ్ అన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే ఇక్కడ నేను టైం వచ్చేసి 7:30 అలా అవుతుంది. ఇంకా ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని స్నానం అది కంప్లీట్ చేసేసుకొని టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట. దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో దోశ విత్ పల్లీ చట్నీ అండ్ అల్లం చట్నీ అయితే చేశాను అనమాట. సో చాలా సాఫ్ట్గా చేస్తానండి నేనైతే, ఎందుకంటే క్రిస్పీగా ఉంటే అసలు మాకు ఎవరికి కూడా ఇష్టం ఉండదు, అసలు తినాలని అనిపించదు అనమాట. ఇంకా సాఫ్ట్ దోశ అయితే చేసేసాను. ఇంకా కొంచెం హడావిడి కూడా ఏం లేదు. పాపకి కూడా హెల్త్ బాగుండట్లేదు కదండి, చికెన్ పాక్స్ అయ్యాయి కదా, ఇంకా స్కూల్కి కూడా పంపించట్లేదు అనమాట. అందువల్ల ఇంకా మెల్లగా చేసేసాను. ఇంకా ఎలాగో లేచాను కదా అనేసి తొందరగా ఫ్రెష్ అయిపోయి చేసేస్తున్నాను అనమాట. అండ్ ఇంకా ఈ విధంగా అయితే దోశ అయితే చేస్తున్నానండి. ఒక చిన్న టాపిక్ గురించి అయితే ఈరోజు మీతో డిస్కషన్ చేద్దామని అనుకుంటున్నానండి. అదే మన లేడీస్ గురించి అన్నమాట. ఈ లేడీస్కి ఏంటంటే, మనము ఇంట్లో మన ఆడవాళ్ళు హెల్తీగా ఉంటేనే ఆ ఇల్లు కూడా చాలా బాగుంటుందండి. ఆడవాళ్ళు టైంకి తినుకుంటూ మంచిగా మనం టైంకి తింటే మన ఇంటిని చక్కగా మెయింటైన్ చేయగలుగుతాము. మనం ఆరోగ్యంగా ఉంటే మన వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఫస్ట్ మనం ఇంటిని చూసుకోవాలంటే, మన వాళ్ళని చూసుకోవాలంటే మనమే మెయిన్ ఆరోగ్యంగా ఉండాలి కదండి. సో మనము లేడీస్ అనేవాళ్ళు ఫ్యామిలీకి ఒక బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు అనేసి అయితే నేనైతే నమ్ముతాను. ఎందుకంటే మనకి హెల్త్ బాగాలేకపోయినా, మనం సరిగ్గా తినకపోయినా కూడా మనకి చాలా అయితే ఇంట్లో చికాకులు ఇలా అవుతూ ఉంటాయి కదండి. ఎందుకంటే మనం ఒక 2 డేస్ కానీ ఓన్లీ 1 డే సిక్ అయినా కూడా ఫ్యామిలీ మొత్తం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అందువల్ల మనకి టైంకి తింటూ మనం హెల్త్ని మనం కాపాడుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు పెళ్ళి కాకముందు అమ్మ నాన్నలు అతిగా గారాబం చేస్తారు, అన్నీ పెడతా ఉంటారు. కాకపోతే మనకు పెళ్ళి అయ్యాక అలా కుదరదు కదండి. మనమే మన భర్తని, మన పిల్లల్ని కూడా చక్కగా చూసుకుంటూ ఉండాలి. వాళ్ళని చూసుకోవాలంటే ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండాలి, మనం తింటూ ఉండాలి. మన కోసం అయితే ఎవరు తినిపించరు కదా. సో మనల్ని మనమైతే మెయిన్ సెల్ఫ్ కేర్ అనేది మనమైతే ఎక్కువగా తీసుకోవాలండి. టైంకి తినడము, హెల్తీ ఫుడ్ తీసుకోవడం ఇలాంటివి అనమాట. ఇక్కడైతే నేను క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే మనము తాగితే చాలా మంచిది కదండి. బట్ రోజు చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల నేనైతే ఈరోజు ఒక టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. క్యారెట్ బీట్రూట్, కొద్దిగా బెల్లం, కొంచెం నిమ్మకాయ కూడా వేసుకోవాలండి, హాఫ్. సో నా దగ్గర అయితే లేదు ప్రజెంట్ లెమన్, అందువల్ల ఇవి వేసేసి చక్కగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి. మనం వడబోసుకొని తాగేస్తే ఏంటంటే అందులో ఉన్న ఫైబర్ కంటెంట్ మొత్తం పోతుంది. ఫైబర్ పోయినాక ఇంకా మనం అది తాగి కూడా వేస్ట్ అనమాట. ఇలా వేసుకొని తాగడం వల్ల మనకి ఫైబర్ వస్తుంది అండ్ బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, స్కిన్కి కూడా చాలా మంచిదండి. సో అందువల్ల నేను ఈ మధ్య అయితే ఇలానే చేస్తున్నాను అనమాట. ఖచ్చితంగా ఫైబర్తో తీసుకోవాలంట అండి. మీరు ఒకసారి ఒక వారం రోజులు ఇలా చేసి చూడండి, స్కిన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో అందువల్ల నేనైతే ఈ విధంగా ఐస్ ట్రేలో అయితే వేసుకున్నానండి. ఐస్ ట్రేలో వేసేసుకొని ఇంకా ఫ్రిడ్జ్ అనేది ఫుల్ స్పీడ్లో పెట్టేసుకొని ఒక ½ 1 అవర్ వరకు మంచిగా క్యూబ్స్ ఇలా వచ్చే వరకు, అంటే కొంచెం గట్టిగా అవుతాయి కదండి, అలా అయ్యే వరకు కూడా ఫ్రిడ్జ్లో అయితే మనం స్టోర్ చేసేసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి సమ్మర్లో ఏంటంటే లేడీస్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా కొంచెం వీక్ అయిపోతారు కదండి. సమ్మర్లో ఈ ఎండకి వంట చేసేసరికి అప్పుడు మనం బాడీకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అప్పటికప్పుడు కొంచెం నీరసం అనిపించినా కూడా ఇది వేసేసుకొని కొంచెం హాట్ వాటర్లో కానీ మామూలు వాటర్లో కానీ, నేనైతే మామూలు వాటర్లోనే వేసేసానండి. మామూలు వాటర్లో ఐస్ క్యూబ్స్ అయితే ఒక 4 అయితే వేసుకుంటున్నాను నేను. వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఇంకా తాగేయడమే అనమాట. చాలా బాగుంటుంది. ఇంకా మన బాడీకి కూడా చాలా మంచిది కదండి. మన బాడీలో బ్లడ్ ఎక్కువగా ఉంటేనే మనం ఇంట్లో పనులన్నీ కూడా చక్కగా చేసుకోగలుగుతాము. ఎందుకంటే నేను అది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అనమాట. బ్లడ్ తక్కువగా ఉన్నప్పుడైతే చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేవి. అసలు ఇంట్లో పని కూడా చేసుకునేదాన్ని కాదు. ఇప్పుడు ఇలాంటివన్నీ చేశాక కొంచెం హెల్త్ బాగానే ఉందన్నమాట. ఇంకా ఆడపిల్లలకి కూడా, ఇంట్లో ఆడపిల్లలైనా మగపిల్లలైనా డైలీ ఇలా ఇవ్వడం చాలా మంచిదన్నమాట. సో నేనైతే ఇంకా ఈ విధంగానే చేసుకుంటున్నాను. ఇంకా డైరెక్ట్గా తాగేయడమే. ఇది కొంచెం మరీ ఏమంటారు, గొంతు దగ్గర తట్టుకునేలాగైతే ఏమి ఉండదన్నమాట. సో ఇదండి ఇవాళ చిన్న వీడియో. నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.